నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన చిత్తూరు జిల్లా జట్టు. మద్యం దుకాణాలకు దరఖాస్తులు ప్రారంభం. ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. నాగబాబు. భోజనంలో రుచి శుచి ఉండాలి. కమిషనర్ మధుసూదన్ రెడ్డి. వార్తల వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నదని, క్షేత్రస్థాయిలో పలు పథకాల అమలు తీరు లబ్ధిదారులకు చేరుతున్నదా లేదా అని పరిశీలించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరితో కలిసి ప్రభుత్వ పథకాల అమలు తీరు పర్యవేక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పలు పథకాలను అమలు చేయడం జరుగుతుందని, వీటి అమలు తీరు మరియు శాఖల పనితీరును పర్యవేక్షించడం ద్వారా లోపాలను సరిదిద్ది సమర్థవంతంగా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, హాస్టళ్లు, పిహెచ్సిలు, సచివాలయాలు, సంబంధిత కార్యాలయాలన్నింటినీ పరిశీలించడం ద్వారా సిబ్బంది పనితీరును అంచనా వేయవచ్చని, లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఉదాహరణకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ, బడి బయట పిల్లల వివరాల సేకరణ, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సరఫరా సంబంధిత అంశాల పరిశీలన, పిహెచ్సి స్థాయిలో మెడికల్ ఆఫీసర్ల సమయపాలన పరిశీలన, మందుల నిల్వ సామర్థ్యం, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు, గర్భిణీలు, బాలింతల నమోదు, పౌష్టికాహారం వారికి అందుతున్నది లేనిది పరిశీలించడం, వారి పనితీరులో లోపాలు ఉన్నట్లయితే గుర్తించి సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి నిర్ణీత గడువులోపు వారి లోపాలను సరిదిద్దుకుని పనిచేసేలా సూచనలు చేయడం, తద్వారా పరిపాలన సులువుగా సమర్థవంతంగా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆర్టీఓలు కేవలం రెవెన్యూ అంశాలపైనే కాకుండా వారి పరిధిలో గల అన్ని కార్యాలయాల పనితీరును పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, పిఆర్ఎస్సి చంద్రశేఖర్ రెడ్డి, డిఈఓ వరలక్ష్మి, ఐసిటి ఎస్పీడి వెంకటేశ్వరి, జిల్లా హార్టికల్చర్ అధికారి మధుసూదన్ రెడ్డి, డిఎల్డిఓ రవికుమార్, ఆర్ఎన్బిఈ శ్రీనివాసులు, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఇతర సంబంధిత అధికారులు కలెక్టరేట్ నుండి పాల్గొనగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలమనేరు, కుప్పం, నగరి ఆర్టీఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. Most of the people at the machinery, you all are senior people and you keep visiting your months. So now next 15 days, starting February 1st, because RDOs are also made for that special officer, I'll read those mandal names and the name of the officer, and this next 15 days, February 1st to February 15th, we are giving you only 3 tasks. So we are informing you to visit 3 Anganwadi centers. We are also visiting you to observe 2 hostels and 3 schools and 1 PSC. Talk about Chittoor district. So once you start visiting, which is anyway you will be basically, you can, once you go for 2 days in those 15 days, then tomorrow at least, if you suppose we have 32 officers, if you visit 3, so that means 96 Anganwadi centers have been visited. So these are some of the themes which will basically change from time to time, and we have also written what you will do. For example, you go to Anganwadi center. Suppose I will share this performance with you. So how many children are there? Whether toilet is there or not? Whether drinking water is there or not? How many pregnant women are enrolled? You take 3 feedback from 3 pregnant women. You ask them whether where you are going for checkup, whether you are getting good service or not, whether you are getting X or not. 3 random people. Then the teacher is regular or not.
any other specific requirement required. So this is the simple thing which we wanted to do. అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు విజయం సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రతి ఇంటి నుండి కూడా వాళ్ళకి స్థాయికి నుంచి వాళ్ళకి అవకాశానికి నుంచి విశాఖపట్నం చోడవరం అంకుపాలెం గ్రామంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరిగిన 71వ అంతర్ జిల్లాల సీనియర్ స్త్రీ పురుషుల పోటీల్లో చిత్తూరు జిల్లాకు చెందిన పురుషుల జట్టు ద్వితీయ స్థానంలో నిలవగా స్త్రీల జట్టు తృతీయ స్థానం సాధించిందని ఉమ్మడి చిత్తూరు జిల్లా కబడ్డీ సంఘ కార్యదర్శి గంగాధర్ తెలిపారు. ఇరు జట్ల క్రీడాకారులను జిల్లా కబడ్డీ సంఘ అధ్యక్షులు మాధవమూర్తి, విశ్రాంత పీడి రామచంద్రాలు అభినందించారు. ప్రజలు తినే ఆహారంలో రుచి, శుచి, శుభ్రత అవసరమని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుంగనూరు పట్టణం జడ్పీ అతిథి గృహ ఆవరణంలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా క్యాంటీన్ లో అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ప్రతిరోజు ఎంతమంది భోజనం చేస్తున్నారనే రికార్డులను పరిశీలించారు. తర్వాత భోజనం చేస్తున్న వారి వద్దకు వెళ్లి తింటున్న ఆహారం రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు మన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు పేర్కొన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు నియోజకవర్గ ప్రముఖ పారిశ్రామికవేత్తలు కోలా సోమశేఖర్, శివకుమార్ మరియు ప్రముఖ కొలంబిసియా హాస్పిటల్ డైరెక్టర్ పవన్ కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిరివేలు చిన్నారాయల్ ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొన్నిదెల నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. కోల సోమశేఖర్ గత 8 నెలల నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇన్ఛార్జ్ చిన్నారాయలు మాట్లాడుతూ 2014 నుంచి పార్టీని ముందుకు తీసుకువెళ్తూ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నామని, ఈ మధ్యనే ప్రముఖ పారిశ్రామికవేత్త వేణుగోపాల్ రెడ్డి పార్టీలోకి రావడం, నియోజకవర్గంలో ప్రజలందరూ జనసేన వైపు చూసేలా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామన్నారు. ఇప్పుడు వీరు పార్టీలోకి రావడంతో మరింత బలపడి నియోజకవర్గంలో జనసేన జెండాను రెపరెపలాడేలా చేస్తామన్నారు. అలాగే ఫిబ్రవరి 2వ తారీఖు సోమల మండలంలో కొనిదెల నాగబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రసాద్, సుబ్రహ్మణ్యం, రవికుమార్, అలాగే నందిగామ లీడర్స్ బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు, బొమ్మిశెట్టి భాస్కర్, మాధవరెడ్డి, షేక్ సైబుద్దీన్, కోలా నాగరాజు, దేవిరెడ్డి శ్రీనివాసరావు, బండారుపల్లి సత్యనారాయణ, చెన్నమల మధు, షేక్ శ్రీనివాసరావు, రామరెడ్డి వెంకటేశ్వరరావు, చిన్న వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంత్, శ్రీనివాసరావు, బొమ్మిశెట్టి భాస్కర్రావు, పగడాల రాధాకృష్ణ, పణికుమార్, హనుమంతరావు, రఘుబాబు, వెంకట్రావు గారు, వీరబాబు, శ్రీనివాసరావు, కాసయ్య. మీ అందరికీ జనసేనలోకి హృదయపూర్వక స్వాగతం. పొంగునూరు నుంచి శ్రీ కోల శ్యామశేఖర్ గారు, ఈయన బిల్డర్ అండ్ డెవలపర్గా బెంగళూరు, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం మీడియా రంగంలో కూడా ప్రవేశించారు. శ్రీ చక్ర శివకుమార్ గారు, రొంపిచెర్ల మండలం, వీరు కూడా బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీ పవన్ కుమార్ గారు, ఈయన బెంగళూరులో వైద్య రంగంలో ఉన్నారు, హాస్పిటల్ డైరెక్టర్గా పొంగునూరు మండలం నుంచి. ఆ తర్వాత చంద్రగిరి,
చంద్రగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ దేవర మనోహర్ గారి ఆధ్వర్యంలో పొంగనూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కల్లుగీత కులస్తులకు 2 మద్యం దుకాణాలు కేటాయించడం జరిగిందని సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. గెజెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆయన మాట్లాడారు. పొంగనూరు మున్సిపల్ పరిధిలో ఈడిగ కులస్తులకు 1 దుకాణం మరియు పెద్ద పంచాని మండలంలో గౌండ్ల కులస్తులకు 1 దుకాణం కేటాయించడం జరిగిందని చెప్పారు. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ మొదలైందని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని తెలిపారు. దరఖాస్తు సమయంలో ఏవైనా సందేహాలు వస్తే నివృత్తి కొరకు నానవాల వీధిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు సంప్రదించాలని తెలియజేశారు. పొంగనూరు పట్టణం బెస్త వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహానికి పల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకరించారు. ఆ ప్రాంతవాసులు గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయంలో దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పించారు. దీర్ఘకాల సమస్య పరిష్కారమైంది. దీంతో అధికారులకు, పాలకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. పొంగనూరు పురపాలక పరిధిలోని కోనేటిపాలెం సమీపంలోని బ్రాహ్మణుల శ్మశాన వాటికకు రోడ్డు పనులు ప్రారంభించారు. శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడ్డారు. ఎన్నో మార్లు అధికారులకు, పాలకులకు బ్రాహ్మణ సంఘం వారు వినతి పత్రాలను అందజేశారు. స్పందించిన మున్సిపల్ అధికార యంత్రాంగం రోడ్డు పనులు ప్రారంభించింది. ఈ సందర్భంగా సంఘం వారు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఇక్కడ బ్రాహ్మణ శ్మశాన వాటికలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉంటే ఇక్కడ మున్సిపల్ అధికారుల వారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ కాంట్రాక్టర్ దినేష్ గారి సహాయ సహకారాలతో కూడా ఇక్కడ బ్రాహ్మణ శ్మశాన వాటికలో రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక బ్రాహ్మణ కులస్తులే కాదు, ఇక్కడ పుంగనూరు జట్టి కులస్తులు కూడా ఇక్కడే చనిపోయిన రోజు దహనం చేస్తారు. కాబట్టి మేము మున్సిపల్ అధికారులకు పోయి వినతి పత్రం సమర్పించిన వెంటనే వారు మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఇక్కడ రోడ్డు నిర్మాణం పనులు అతి వేగంగా నిర్వహించడం జరిగింది. దానికి గాను మా యొక్క బ్రాహ్మణ సంఘం తరఫున, అలాగే జట్టి కులస్తుల సంఘం తరఫున కూడా మేము మున్సిపల్ అధికారులకు అలాగే కాంట్రాక్టర్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే క్రమంలో కూడా ఇక్కడ నీటి సౌకర్యము, లైటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా మరి ఒక్కసారి మా యొక్క బ్రాహ్మణ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుష్ఠవ్యాధి విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య శాఖపై ఉందని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ అన్నారు. చౌడేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. లెప్రసీ, టీబీ కేసుల వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి కుష్ఠవ్యాధి లక్షణాలను ప్రజలకు వివరించాలని సూచించారు. డాక్టర్లు పూజ, పవన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. స్వామి వివేకానందుల వారిని విద్యార్థులు చిన్నతనం నుంచే స్ఫూర్తిగా తీసుకోవాలని విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటపతి అన్నారు. స్వామి వివేకానంద జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం హిందూ సత్యధర్మ దివ్యజ్ఞాన జ్యోతి వ్యవస్థాపకులు వెంకటేష్ పొంగనూరు పట్టణం నాగపాలెంలోని ఎంకేఆర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సమావేశం నిర్వహించారు. స్వామి వివేకానంద గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యతో పాటు విలువలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ గొప్ప దేశాన్ని, ప్రపంచమందరి ప్రశస్తమైన ఈ దేశం భారతదేశం చాలా గొప్పది. ఇలాంటి గొప్ప దేశంలో పుట్టిన మీరందరూ కూడా ధన్యులు, ప్రశంసనీయులు. మీరంతా ఎంత గొప్ప తెలుసున్నా, మీరైతే చిన్నపిల్లలుగా ఉన్నారు కానీ రేపు మీరే ఈ దేశాన్ని పరిపాలిస్తారు, మీరే ఈ దేశంలో జ్ఞానాన్ని బోధిస్తారు. ప్రభుత్వ యంత్రాంగంలో కానీ, సమాజ రంగంలో కానీ, దేశంలో ఉన్న అన్ని రంగాల్లోనూ ప్రభావితం చేసే ప్రభావశీలులు మీరే.
మీరే అంతే మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. మానవ జాతి సంస్కృతి బాగుపడాలంటే మానవ జాతి సంస్కృతి ఎందుకు బాగుపడాలంటే భావితరాలకు అందించాలా. ఈ సంస్కృతి వల్లనే దేశానికి గొప్ప పేరు వస్తుంది. లోకంలో అన్నిటికంటే మిన్న ఏదంటే చదువే. చదువే లోకంలో అన్నిటికంటే మిన్న. చదువే లేకపోతే బ్రతుకే సున్నా. ఎట్లా? కాబట్టి చదువే లోకంలో అన్నిటికంటే మిన్న. చదువే లేకపోతే బ్రతుకే సున్నా. కాబట్టి మీరందరూ కూడా గొప్పవారు కావాలా, కష్టపడి చదవాలా. మేడం ఒక్కటే కాదు, మాకు ఒక మేడం చెప్తా ఉంది, జ్ఞానం బాగుండాలంటే తల్లి చదువులకు తల్లి మీ కృప లేక సుఖముండునా అని చెప్పేది. అజ్ఞాన తిమిరము తొలగించవా, విజ్ఞాన జ్యోతిని వెలిగించవా, ఘనమైన కళలన్నీ నేర్పించవా అని చెప్పేది. అంటే ప్రతి ఒక్కరు కూడా బెస్తలకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ ఫలాలను అధికారులు తెలియజేయాలని సంఘ చిత్తూరు జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి కోరారు. మంగళవారం చౌడేపల్లిలో తహసీల్దార్ హనుమంతును కలిశారు. తమ సమస్యలను విన్నవించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, కృష్ణప్ప, సురేష్, నవీన్ కుమార్, వేణుగోపాల్, శంకరప్ప, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చౌడేపల్లి మండలం ఉన్నటువంటి గంగపుత్రులు మత్స్యకారులంతా కలిసి మన చౌడేపల్లి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారిని కలవడం జరిగింది. చౌడేపల్లిలో ఉన్నటువంటి మత్స్య సహకార సంఘానికి అనుబంధంగా కాటిపీరిలో ఒక మత్స్య సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నవీన్ కుమార్ గారు, కృష్ణప్ప మత్స్య సహకార సంఘాన్ని కాటిపీరిలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము అభ్యర్థించడం జరిగింది. తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి అక్కడ ఉన్నటువంటి చెరువులలో మత్స్య సంపదను పెంచి మంచి అభివృద్ధి చేసి మీ కుటుంబాలు కూడా అభివృద్ధి కావాలని చెప్పి తెలియజేయడం చాలా శుభ పరిణామం. గౌరవనీయులైన తహసీల్దార్కి మత్స్యకారుల మీద మంచి అభిప్రాయం ఉన్నది. మత్స్య సంపద ఉత్పత్తి ద్వారానే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగింది. చెరువుల్లో కబ్జాలన్నీ మేము ట్రెంచులు కొట్టి మీకు సరైన సౌకర్యాలు కల్పిస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. దయచేసి చెరువుల్లో ఉండే మత్స్య సంపదకి ఎవరు కూడా ఆటంకం కలిగించరాదని చెప్పి తహసీల్దార్ గారికి మేము విన్నవించడం జరిగింది. అలాగే చౌడేపల్లి మండలంలో మత్స్యకారులకందరికీ కలిసి ఒక చేపల విక్రయ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి తహసీల్దార్ గారికి మేము కోరడం జరిగింది. మీరంతా కలిసి ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో నుండి మాకు రిక్విజేషన్ లెటర్ ఇచ్చినారంటే మీరు అనుకూలంగా ఉండే తావులో ప్రభుత్వ అనుమతులు తీసుకొని మీకు మత్స్య సహకార సంఘానికి చేపల విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేయడం చాలా శుభ పరిమాణం అని చెప్పి, మత్స్య సంపద ద్వారా మేమంతా కలిసి మత్స్య ఉత్పత్తిని చేస్తామని చెప్పి దాని ద్వారానే ప్రభుత్వానికి అధిక లాభం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉత్త పైకాన్ని ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి చెల్లిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసేదానికి అందరూ సహకరించాలని చెప్పి తహసీల్దార్ గారిని, సెక్రటరీ గారిని, కాటిపీరిలో ఉండే సర్పంచ్ గారిని అందరినీ కోరుతాము. ధన్యవాదాలు. మానవ అక్రమ రవాణాను అరికట్టాలని సీనియర్ సివిల్ జడ్జ్ మరియు డిఎల్ఎస్ఏ సెక్రటరీ భారతి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరులోని డిఆర్డీఏ ట్రైనింగ్ సెంటర్ నందు మానవ అక్రమ రవాణా నుంచి మహిళలు మరియు పిల్లలకు రక్షణ అనే అంశంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జితో పాటు ఐసిడిఎస్పీడి వెంకటేశ్వరి, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, దిశ డిఎస్పీ విజయశేఖర్, దిశ ఎస్ఐ నాగ సౌజన్య, ఐసిడిఎస్ నోడల్ అధికారి జయంతి, డీసీపీఓ సుబ్రహ్మణ్యం, సమైక్య లీడర్లు, మహిళా పోలీస్ మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు డిఎల్ఎస్ఏ సెక్రటరీ మాట్లాడుతూ సమాజంలో మానవ అక్రమ రవాణా మితిమీరిపోతూ ఉన్నదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలన్నారు. పిల్లలను పట్టించుకోకపోవడం
చేయకపోవడం వలన దారి తప్పుతున్నారని, ఈ విషయంలో తల్లిదండ్రులు మరింత బాధ్యత తీసుకోవాలని తెలిపారు. మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి కార్యక్రమానికి హాజరైన వారితో ఆడపిల్లల్ని రక్షిద్దాం, ఆడపిల్లల్ని చదివిద్దాం ప్రతిజ్ఞ చేయించారు. అక్రమ రవాణా వలన జరిగే సమస్యల్ని తెలియజేశారు. సమావేశంలో స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు. అది చాలా వరకు నాకు చాలా సంతోషమండి. రెండో రోజు ఏమంటే ఈ కార్యక్రమంలో నేను ఈ మొదలు పెట్టే ముందు నేను చెప్పడం ఏమంటే గవర్నమెంట్ ఇంకా కేసెస్ గురించే చెప్తున్నాను. డాక్టర్ గురించి అనే దానికి చెప్పేదానికన్నా ఏంటంటే మేము జడ్జిగా చేసేటప్పుడు కుప్పం కానీ పత్తికొండ నెల్లూరులో మా దగ్గర మోర్ దెన్ 7 to 8 కేసెస్ తెచ్చింది. కోర్టు పెట్టి చీటింగ్ గిట్ట చాలా మంది ఇప్పుడు డాక్టర్ గృహాలు 10 మంది ఏమో సభ్యులు ఉంటారు. దాంట్లో ఒకరు హెడ్, ఒక సెక్రటరీ ఉంటారు. మీరు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ కి ఏం చేయకుండా వాళ్ళ మెంబర్ ని వాళ్ళే చూస్తారు, కానీ మీకు ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ₹1,00,000 వచ్చిందా, మీకు లోన్ ఎంత వచ్చింది అనేది వాళ్ళు చెప్తే తప్ప మీకు అర్థం లేదు. కొన్ని దగ్గర ఏం చేస్తున్నారంటే వాళ్ళ గురించినే చాలా కేసెస్ రిజిస్టర్ అయ్యాయి మా దగ్గర. మొత్తము కుప్పంలో ఒక 2-3 చూసాం. మళ్ళీ పత్తికొండలో వచ్చేసి 5-6 కేసెస్ ఓన్లీ ఆడోళ్ళ మీద. అది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ సెకండ్ పర్సన్స్ మీద పనిచేస్తున్నాను. నా తోటి విద్యార్థులకి ప్రతి ఒక్క అవకాశం కల్పించాలని ప్రతి ఒక్క లోన్స్ తీసుకొని బాగా ఆదాయం వచ్చేలా చేయించుకోవాలని ప్రతి ఒక్కరిని ఆమోదిస్తూ ఉంటాను. మండలంలో అధ్యక్షులుగా ఉన్నాను మేడం. ఇక్కడ జెడ్ఎస్ లో సంయుక్త కార్యదర్శిగా ఉన్నాను మేడం. ఏమొస్తే అది మాట్లాడేదానికి ఎప్పుడు భయపడకూడదు. యు ఆర్ వెరీ ఫ్రీ టు ఫ్లో. ఇక్కడ జరిగేది ఆఫీస్ లో చెప్పు సపోర్ట్ గా ఉంటూ నేనైతే వ్యవసాయం చేసుకుంటూ ఇలా మీటింగ్ ఉమెన్ అనేది ట్రీట్ చేయండి. ఎప్పుడు మాట్లాడాలి మనసు అధ్యక్షులుగా ఉన్నాను అలానే నాకు ఈ అవకాశం ఇచ్చింది మేడం. వ్యక్తిగతంగాను కలిసికట్టుగాను లింగ వివక్షతను మరియు గర్భస్థ లింగ నిర్ధారణ పద్ధతులను వ్యతిరేకిస్తూ బాలికల మనుగడకు బాలికా విద్యను ప్రోత్సహిస్తానని బాలికల జననములను ప్రేమ మరియు వాత్సల్యంతో స్వాగతిస్తానని వారికి దేశంలో సమాన హక్కుల పురోభివృద్ధికి పాటుపడతానని ప్రమాణం చేస్తున్నాను. ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద 2వ రోజు సామూహిక దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ ప్రతి నెల జీతం ఇవ్వాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం నిర్వహించకపోవడం దుర్మార్గమన్నారు. 6 నెలలుగా జీతం ఇవ్వకుండా పని చేయించుకోవడం వెట్టి చాకరీ అవుతుందన్నారు. పోరాటానికి పిలుపునిచ్చిన సందర్భంగా 2 నెలల వేతనాలు వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే పోరాడితే కానీ జీతాలు ఇవ్వరా అని ప్రశ్నించారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కోరారు. డిసెంబర్ 16వ తారీఖున సెర్ఫ్ సీఈఓ సమక్షంలో జరిగిన చర్చలు, నిర్ణయాలు ఇంతవరకు అమలు కాకపోవడం అత్యంత శోచనీయమన్నారు. అక్రమంగా తొలగించిన వివోఏలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమన్నారు. విపరీతమైన పనిభారం పెంచారు. మహిళా మాటలలో బలవంతపు కొనుగోళ్ల వల్ల ప్రజలు, గ్రూపు సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. అలాగే సమస్యల పరిష్కారం కోసం జాయింట్ మీటింగ్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదన్నారు. గ్రూప్ సభ్యులు అభయహస్తం డబ్బులు వెంటనే చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ విధంగా ప్రజలు వివోఏల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందడాన్ని నిరసిస్తూ ఈ 3 రోజులు నిరాహార దీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు జీను రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బాబు, నాయకులు, వివోఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివోఏల సమస్యల పరిష్కారం కోసం
3 రోజుల పాటు 27, 28, 29 కలెక్టరేట్ల దగ్గర సామూహిక దీక్షలు పిలుపునిచ్చినాం. అందులో భాగంగా 2వ రోజు చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 7 నెలల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వం వివోఏల సమస్యలు పరిష్కారం చేస్తాం, ప్రమాదకరమైన సర్క్యులర్ 64 రద్దు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ హామీని అమలు చేయకపోగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క నెల కూడా ఈరోజు వివోఏలకు వేతనాలు ఇవ్వలేదు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈ ప్రమాదకరమైన 3 సంవత్సరాల కాలపరిమితి ప్రపంచంలోనే ఏ ప్రభుత్వాలు ఇవని విధంగా గత ప్రభుత్వం 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ చాలా ప్రమాదం అని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినాడు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సర్క్యులర్ మాట పక్కన పెట్టాడు. అందువల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వివోఏలకు ప్రమాదకరమైన 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఇంకో ప్రధానంగా ఈ రాజకీయ వేధింపులు తీవ్ర స్థాయిలో గత ప్రభుత్వం ఒక దశలో ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్థానికంగా నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి చోటాబాటా నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరు వెళ్ళిపోండి, మేము కొత్త వాళ్ళని నియమించుకుంటామని చెప్పి డబ్బులు తీసుకొని ఒక్కొక్క సంఘమిత్ర దగ్గర 5 లక్షలు 4 లక్షల రూపాయలు తీసుకొని కొత్త వాళ్ళని నియమించుకుంటున్నారు. అందువల్ల సెర్పు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మొత్తం ప్రభుత్వం ఈ సెర్పులో మొత్తం వివోఏలకి 1/3 మెజార్టీ ఉంటే వాళ్ళందరం కూడా కొనసాగించుకోని చెప్పి ఒక నిబంధనలు పెడితే ఆ నిబంధనలకు విరుద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తోంది. అందువల్ల రాజకీయ వేధింపులు మానుకోకపోతే, వీళ్ళకి బకాయి వేతనాలు ఇవ్వకపోతే, హెచ్ఆర్ పాలసీ అమలు చేయకపోతే మరో పోరాటానికి మేము సిద్ధమైనాం. ఈ పోరాటం దశల వారీగా కొనసాగుతుంది. చలో కలెక్టరేట్, చలో విజయవాడ కార్యక్రమం పెట్టి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి CA2కి హెచ్చరిక చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన చిత్తూరు జిల్లా జట్టు. మద్యం దుకాణాలకు దరఖాస్తులు ప్రారంభం. ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. నాగబాబు. భోజనంలో రుచి శుచి ఉండాలి. కమిషనర్ మధుసూదన్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.